హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీస్ ఓన్ వరల్డ్. ఇలాగ చాలా సరికొత్తగా బిర్యానీ, స్నాక్స్, డిన్నర్, కేక్స్, లడ్డూస్ ఇలా మరిన్ని రుచికరమైన రెసిపీస్ని మనం ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేందుకు మన స్వీటీస్ ఓన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఈరోజు కూడా మీకోసం చాలా సరికొత్తగా మనము దసరా స్పెషల్ జంతికలు లేదా కారపూస లేదంటే కారాసేవ్ అని దీనిని మనము పిలుస్తూ ఉంటాము. ఇవి మనము దసరా పండగకి కన్ఫామ్గా చేసుకునేటటువంటి కారాలు. ఇవి చాలా కరంగా ఇంట్లోనే మనము టేస్టీగా ఎలా చేసుకోవాలో ఎప్పుడూ చేయని వారు కూడా ఈజీగా చేసుకునేందుకు టిప్స్ని నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇందుకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి ముందుగా 1 కప్పు బియ్యం పిండి, అలాగే 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. ఎప్పుడైనా మనము 1 కప్పు రైస్ ఫ్లోర్కి 1 కప్పు శనగపిండి, అలా 2 కప్పులు రైస్ ఫ్లోర్ తీసుకుంటే 2 కప్పులు శనగపిండి తీసుకోవాలి. రుచికి సరిపోయేంత ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ ఉప్పు వేస్తే 2 టీ స్పూన్ల మనము కారం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము వాముని మనము 1 టేబుల్ స్పూన్ వాము యాడ్ చేసుకుందాము. కొందరైతే నువ్వులు కూడా యాడ్ చేసుకుంటారు. ఇలా మనము ఏవైనా యాడ్ చేసుకోవచ్చు, వాము కానీ నువ్వులు కానీ. చూశారు కదా, ఇలా మనము కలుపుకున్నటువంటి పిండిలో ఇవి యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కలిపి పెట్టుకొని మనము కొన్ని వాటర్ని హీట్ చేసుకొని అవి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము ఈ పిండిలో ఇలా స్లోగా కలుపుకోవాలి. చూశారు కదా, కొంచెం వాటర్ వేసుకుంటూ మనము కలుపుకోవాలి. అలాగే ఆయిల్ వచ్చేసి వేడి చేసుకున్నటువంటి ఆయిల్ని యూస్ చేసుకుంటాము ఈ పిండి కలుపుకునేటప్పుడు. చూశారు కదా, నేనైతే చక్కగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మనము రొట్టె పిండి ఎలా చేసుకుంటామో అలా కలుపుకుంటాము. 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాము. చూశారు కదా, చక్కగా మనకి పిండి తయారైపోయింది. మనం చపాతీ పిండిలా కానీ రొట్టె పిండిలా కానీ మనం కలుపుకోవాలి, జోరుగా కలుపుకోకూడదు. ఇప్పుడైతే మనము కారపూస చేసుకోవడానికి కారపూస మేకర్ ఉంటుంది. అందులో నేను మీడియం సైజ్ కారాలు చేసుకునేదాన్ని ప్లేట్ని యూస్ చేస్తున్నాను. చూశారు కదా, మనము ఇలానే చేసేసుకోవాలి కారపూస మేకర్తో. ఇప్పుడు మనము ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు చెక్ చేసుకోవాలి. వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ను వచ్చేసి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కారాలు తయారు చేసుకోవాలి. చూశారు కదా, ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నటువంటి పిండిని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత మనము కారాల ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాము. చూశారు కదా, ఇప్పుడు మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కారా మేకర్ని మనము కొంచెం ఆయిల్కి దగ్గరగా మనము ఇలా కారాలు వేసుకోవడం స్టార్ట్ చేయాలి. అప్పుడే మనకి ఆయిల్ అనేది చిందకుండా ఉంటుంది. అలాగే మనము బియ్యం పిండి కొంచెం శనగపిండి యాడ్ చేసాం కాబట్టి కారాలు చాలా క్రంచీగా తయారైపోతాయి. తయారు చేసుకున్నటువంటి కారపూసని మనం పేపర్ టవల్ ఉన్నటువంటి బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. ఇవి కొంచెం ఆయిల్ అవన్నీ మనకి వెళ్ళిన తర్వాత మనము ఒక గాలి దూరని బాక్స్ కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ మనము వీటిని సేవ్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిలువ ఉంటుంది. అదే కాకుండా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మన స్వీటీస్ ఓన్ వరల్డ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే యూట్యూబ్లో స్వీటీస్ ఓన్ వరల్డ్ అని టైప్ చేయండి. వెంటనే మన ఛానల్ ఓపెన్ అవుతుంది. అందులో సబ్స్క్రైబ్ సెలెక్ట్ చేసుకున్నారంటే గంట సింబల్ వస్తుంది. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను చేసే ప్రతి వీడియోని మీరే ముందుగా చూడొచ్చు. చూశారు కదా, ఇంతే సింపుల్గా ఉండేటువంటి టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు కారాలని టేస్ట్ చేసేద్దాము. వావ్, చాలా క్రంచీగా ఉన్నాయి. అలాగే మనము వాము యాడ్ చేసాం కాబట్టి ఈ కారాల యొక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వాము అనేది మన హెల్త్కి చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. మీరు ట్రై చేయండి. అలాగే మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని మాకు షేర్ చేయడం మర్చిపోవద్దు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. And please do like, share to your friends and don't forget to subscribe our channel. Thank you.